వాక్యం ఒక పొల్లైన మాటను తప్పిపోదని నువ్వు చెప్పావు. నాకు అద్దెడు పరిచయం కావాలని ప్రార్థన చేసుకుని ఢిల్లీ వెళ్తే సుప్రీంకోర్టులో ఒకరోజు మీడియాతో మాట్లాడుతూ ఉన్నాడు. అని చెప్పి, సార్ నమస్కారం సార్, నాకు కొంచెం హిందీ కొంచెం ఇంగ్లీష్ వచ్చి, నేను అమెరికన్ పాస్టర్ దగ్గర ఉన్నాను కదా, నాకు కొంచెం ఇంగ్లీషే ఎక్కువ వచ్చి హిందీ కంటే. సార్ నమస్కారం సార్, మీ వీడియోస్ అన్ని నేను చూస్తూనే ఉంటాను, మీరు ఎందుకు సార్ క్రైస్తవుల మీద కేసు వేశారని అడిగాను. నేను క్రైస్తవులను ఆయనకు తెలియదు. అవునా, క్రైస్తవులంతా బ్రహ్మ పెట్టి అందరూ మారుస్తూ ఉంటారు, మా దేవుడు అది చేస్తాడని, అదంతా ఫేక్, నమ్మకూడదు, మతాలు మారుస్తారు వాళ్ళు అని చెప్పాడు. నేను చెప్పాను, సార్ క్రైస్తవం అంటే ఒక మతం కాదు సార్, అదొక మంచి మార్గం అని చెప్పాను. ఇప్పుడు ఆయనకి ఏమైందో అర్థం కాలేదు. నన్ను ఒక 2 నిమిషాలు కౌగిలించుకున్నాడు. వీడియో పెట్టాను, మీరు చూడండి. ఎక్కడ సుప్రీంకోర్టులో ఒక మత మార్పిడి చేసిన అశ్విని కుమార్ ఉపాధ్యాయ అడ్వకేట్, ఎక్కడ నన్ను కూడా దేవుడు వాడుకున్నాడు. మనకి చెప్పాలని ఉంటే దేవుడు మన ఆశను భంగం చేయడండి. మన ఆశను ఆయన తృప్తి కలుగజేస్తాడు, మన కోరికను ఆయన తీరుస్తాడు. మీకు అసలు చెప్పాలని ఉంటే కదా, అది ఇంకా నిద్రపోతానే ఉన్నారు 2-3. తెలుసుకోండి.